భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక చక్కటి అడుగులు వేస్తుంది. ఒక్కొక్క వ్యవస్థలు బీసీలకు సంబంధించినటువంటిదా, లేదంటే ఇప్పుడు తాజాగా వాళ్ళ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏకంగా ఒక సదస్సు నిర్వహించుకొచ్చింది విజయవాడలో. అనేక జిల్లాల నుండి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు అనేక వ్యయప్రయాసాలు ఎదుర్కొంటున్నామంటూ తమ అనుభవాలు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినా, గిట్టుబాటు ధరలు రాకపోయినా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు వాళ్ళందరికీ కూడా అభినందించారు. మాధవ్ ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు. సహజ రైతు సదస్సుకు అనేక మంది నిపుణులు వచ్చి అవగాహన కల్పించేలా ప్రసంగించారు. భారతదేశం ఆత్మనిర్భర కావాలంటే 2047లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే ప్రజల సహకారం అవసరమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, సాగులో కొత్త విధానాల మీద ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఇప్పుడు పురుగు మందుల వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతున్న విషయం పబ్లిక్ కూడా అర్థమైంది. ఈ దేశంలో విషాన్ని జిమ్మేలా అనే కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ఈ సహజ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అనేక వ్యాధుల్లో నెంబర్ 1గా రావడానికి కారణమైంది ఈ వ్యవసాయపరమైనటువంటి వాటిలో కాలుష్యం వల్ల. అంటే లైక్ ఎరువులు, వీటి వల్ల క్యాన్సర్తో పాటు అనేక వ్యాధులు బారిన పడే వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంది. ఫార్మా కంపెనీలు కొమ్మక్కై వాళ్లే సమస్యలు సృష్టించి వాళ్లే మందులు కూడా అమ్ముతున్నారు. వాళ్ళ మీద ఆధారపడి ఎంతకాలం జీవిస్తామో వాళ్ళు మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారు. ఉక్రెయిన్లో ఉన్న సహజ వనరులు కొలగొట్టేందుకు అమెరికా కుట్రలు చేస్తుంది. అమెరికా బేస్డ్ కంపెనీలు మొత్తం వ్యవసాయ ఆధారిత మందుల మీదనే ఆధారపడ్డాయి. ప్రపంచం మొత్తం అమెరికా మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయ విధానం చాలా అవసరం. వ్యవసాయానికి జీరో బేస్ పద్ధతిని మోడీ తీసుకొచ్చారు. బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తూ ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చారు. జాతీయ వ్యవసాయ విధానం ద్వారా గో ఆధారిత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించారు. ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఫలితాలు సాధించే నిపుణుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 14లో చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ నూతన వ్యవసాయ విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రోత్సహిస్తున్నాయి. అన్నిసార్లు మంచి ఫలితాలు రాకుండా, లాభాలు తేకుండా చాలామంది మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ సదస్సుకు వచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకునే 30 కోట్లు కేటాయించాము. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా భూమిలో సాంద్రత పెంచేలా ప్రతి గ్రామంలో రైతులను ప్రోత్సహించామని ప్రకటించారు. ప్రతి భూమి కమత ఉండేలా ప్రభుత్వ రికార్డును తయారు చేశారు. ప్రతి రైతు కోసం సఫల బీమా యోజన తీసుకొచ్చింది మోడీ సర్కారు. రుణమాఫీ అనేది కేవలం ఓటు సంపాదించుకునేది తప్ప శాశ్వత పరిష్కారం కాదు. మినిమం సపోర్ట్ ప్రైజ్ను 300% పెంచినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. నేచురల్ ఫార్మింగ్ ద్వారా రైతులకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఈ సదస్సు ద్వారా రైతులకు సంబంధించి ఒక రాజకీయ తీర్మానం కూడా చేశామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద ఆలోచన చేసేలా చంద్రబాబును కలిసి విన్నవిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశాలను తీసుకెళ్లి వివరిస్తాము, బాబు గారితో కలిసి కూడా ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పుకొచ్చారు. దేశీయ విత్తనం సంరక్షించాల్సిన బాధ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఓవరాల్గా ప్రజలు, రైతులు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేలా సహకరించాలంటూ మాధవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా.